హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హేమరాధిక బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను. ఇది వచ్చేసేసి మన ముగ్గు నేను మొత్తం వేస్తున్నప్పుడు తెలియదు, తర్వాత తీసాను. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఇది అనుకున్నాను, అది అవ్వలేదు. నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. దాని తర్వాత మొత్తం కలరింగ్ వేసాను. ఎంతమందికి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉన్నాయో నాకు అంత కమెంట్స్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుని మాత్రమే కాదు, పాటించాను. నేను ఈసారి పెట్టుకున్నాను, పాటిద్దాం అనుకుంటున్నాను. నేను తర్వాత వీడియోస్లో కూడా నేను మీకు రివీల్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఈ వీడియోలో వచ్చేసేసి నేను నిన్న రాత్రి ముగ్గు వేసానండి. అండ్ ఎవ్రీ ఇయర్ మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత దివాళీ. 3 times ముగ్గు వేస్తాను. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మనం దివాళీ చేసుకోకపోవడానికి ఒక పర్సనల్ రీజన్ వల్ల నేను అది తీసుకోలేదు. వీడియోస్ సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి నేను చంద్రలోనే ఈ 2025లో జరిగిన అన్ని తాలూకు మెమరీస్ నేను మీకు ఒక బ్లాగ్ రూపంలో పెడతాను. అది పోస్ట్ ఈ వీక్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, నాకే తెలియదు. నా ఉన్న షెడ్యూల్స్ వల్ల, నా పర్సనల్ థింగ్స్ వల్ల నాకు డిలే అవ్వచ్చు. సో డోంట్ వరీ. ఇది వచ్చేసేసి నేను ఇక్కడ ఈ ముక్కు వేయడానికి 2 sides ఫిగర్స్ అండ్ 1 side ఫ్లవర్ చాలా రిఫరెన్స్ తర్వాత నేను చేశాను. ఇది వేసినప్పుడు మా మమ్మీ కూడా హెల్ప్ చేశాను. ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, మీకు చూడచ్చు. ఇది వచ్చేసేసి డీటెయిలింగ్ అండ్ ఈ బ్లాగ్లో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకోవడమే కాదండి, పాటించడం కూడా మ్యాండేటరీ. గోల్స్ పెట్టుకుంటే మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ దట్ ఏదైతే పెట్టుకున్నారో అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ ఇయర్ అయినా లాస్ట్లో అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ మీ సమ్ కాంటెంట్. నేను మీ దగ్గర పెట్టగలిగే కాంటాక్ట్ నాకు ఇస్తే నేను చేస్తాను మీకు. అండ్ ఇట్ మేబీ నాట్ కమ్స్. నాకైతే మీరు కాంటెంట్ ఇవ్వగలరని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ 247 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత సోషల్ మీడియా వీడియోస్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ డాన్స్ ఆర్ ఎనీథింగ్, నాకు మీ కామెంట్స్ కూడా నేను చదవడం జరిగింది. లైక్ కొంతమంది అయితే సూపర్ అక్క బాగుంది అంటున్నారు, కొంతమంది ఏముంది అని అడుగుతున్నారు. అవి సాంగ్స్ని బట్టి దీన్ని బట్టి నేను చేస్తున్నానండి. నేను డాన్స్ నాకు వచ్చు, నేను క్లాసికల్ చేస్తాను, రీల్స్ కూడా చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను వ్లాగ్స్ అయితే పెడతాను, చూసిన తర్వాత మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను చేంజెస్ కూడా చేసుకుంటాను. ఈవెంట్స్కి కూడా నేను పెడతాను. ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టలేకపోయాను బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. నేను వ్లాగ్స్ పెద్దవి పెట్టట్లేదు. మినీ వ్లాగ్స్లో పెడుతున్నాను మీకు సంక్రాంతి టైంలో, దసరా అన్నిట్లోనూ 90s అవన్నీ కూడా నేను మినీ వ్లాగ్స్లో పెడుతున్నాను విత్ సమ్ సాంగ్స్. ఇది కూడా నేను సాంగ్ పెడదామంటే కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను సాంగ్ పెట్టట్లేదు, నేను మాట్లాడుతున్నాను. ఈ డీటెయిల్స్ దాంట్లో కూడా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఈ ముగ్గు నేను సింపుల్గా వేస్తున్నాను. 2 years నుంచి మేము కేక్ కట్ చేయట్లేదు. అంతకుముందు రియల్ మేము చేసుకునే వాళ్ళం. టిల్ 2024 వరకు మేము కేక్స్ కూడా కట్ చేసేవాళ్ళం. 25th and 26th మేము కట్ చేయలేదు. మాకు వద్దనుకున్నాం, మేము చేయట్లేదు. అండ్ ఇక్కడ ముగ్గు డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను చూడండి. నేను కలర్ కాంబినేషన్స్ కూడా నేను చేస్తున్నాను. రెడ్కి ఎల్లో, మల్టీ కలర్స్, నెక్స్ట్ బ్లూ కలర్, అలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు. అవుట్పుట్ లాస్ట్లో చూడండి. నేను అవుట్పుట్వి కూడా నేను ఇక్కడ వేస్తాను. ఎవ్రీ ఇయర్ నేను ముగ్గు చేంజ్ చేస్తాను, ఒక ముగ్గే వేయను.
లాస్ట్ ఇయర్ది కూడా నాకు అది వీడియో నేను విన్నప్పుడు నా ఆడియో ఏదైతే ఉందో అది వినిపించట్లేదు, జస్ట్ ఓన్లీ మీ అందరికీ ఆ ఆడియోని వినిపిస్తుంది. అంటే వాట్ ఈస్ మ్యూజిక్ ఆ ఆడియోనే వినిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పటి నుంచి అన్నిటికీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను. కొంచెం లేట్ అయి ఉండొచ్చు కానీ నేనైతే పెడతాను అన్ని వ్లాగ్స్. లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ కూడా నేను ఇయర్ పోస్ట్ చేస్తాను. టైం తీసుకొని ఒక్కొక్కటి పోస్ట్ చేసుకుంటూ వస్తాను. సో డోంట్ మైండ్ ఇట్, తప్పుగా తీసుకోకండి. అండ్ ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్స్లో కానీ కొన్ని దగ్గర ప్రైవసీ ఉన్నా కూడా కొన్ని హ్యాక్స్ అవుతుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ దట్. సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి, చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ వాట్ ఆర్ ద ప్లాన్స్ మీరు నెక్స్ట్ ఏమో ప్లాన్స్ ఉన్నాయో మీరు చూసుకోండి. మీ ప్లాన్స్ కూడా మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలి ఇయర్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇయర్ రెజల్యూషన్స్ కూడా మీరు అచీవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. న్యూ ఇయర్, న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్, కొత్తగా ప్రయాణం చేద్దాము. ఇక్కడ నుంచి నా వ్లాగ్స్లో కొత్తదనం కూడా మీరు చూస్తూ ఉంటారు. స్టే ట్యూన్. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా నేను లాస్ట్ ఇయర్వి కూడా నేను ఇయర్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఎడిటింగ్ చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాను. దిస్ ఇస్ ఫస్ట్ వ్లాగ్ ఇన్ దిస్ ఇయర్. నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. నేను మేనేజ్ చేసుకోవాలండి. నాకు కూడా టైం దొరికినప్పుడే నేను వ్లాగ్స్ రిలీజ్ చేస్తాను. పెద్ద వ్లాగ్స్, చిన్న వ్లాగ్స్ అయితే నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. అండ్ నేనైతే ఇప్పుడు 2025 మెమరీస్ అన్నీ కూడా నేను ఒక చిన్న రీక్యాప్ మినీ బ్లాగ్ పెట్టేశాను. ఎవరైతే చూడలేని వాళ్ళు ఉన్నారో గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేనైతే మళ్ళీ కావాలంటే మీకు అవన్నీ ఒక మెయిన్ బ్లాగ్ కూడా చేసి ఇట్లానే వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. అతి తొందరలో అది కూడా వచ్చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ మెమరీస్ని కలుపుకుంటూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇదాగా కలుసుకుందాము. అండ్ నేను లాంగ్ వీడియోస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాను. రివ్యూస్ కూడా నేను మూవీ రివ్యూస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇయర్లో మీరు చూసిన బెస్ట్ మూవీస్, లాస్ట్ ఇయర్ మూవీస్, సిరీస్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను చూస్తాను. నేను కూడా మీకు రివ్యూస్ పెడతాను అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ ది ట్రెండ్ రీల్స్ చేసే వాళ్ళందరికీ కూడా ప్లీజ్ మీరు ఎక్కడెక్కడ ఏం చేసినా కూడా చూసుకోండి. అండ్ మీరు పోస్ట్ చేసేటప్పుడు మీ ప్రైవేట్ అకౌంట్స్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్కామ్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. ప్రైవసీ ఉన్నా కూడా స్కామ్ అవుతుంది, చూసుకోండి. కొన్ని హ్యాక్స్ అవుతున్నాయి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ యువర్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ ఎనీథింగ్. ప్లీజ్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసేసి, మీరు సేఫ్గా ఉండి హ్యాపీగా జరుపుకోవాలనేది నేను ఆశిస్తున్నాను. న్యూ ఇయర్, న్యూ బిగినింగ్. నా రెజల్యూషన్స్ అయితే 2 చెప్పేస్తున్నాను ఈ వీడియోలోనే. ఫస్ట్ రెజల్యూషన్ వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలి. రెండో రెజల్యూషన్ వచ్చి నా స్టడీస్ కంటిన్యూ చేయాలి, MBA కంప్లీట్ చేసుకోవాలి నేను. ఇవి నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక జాబ్ కూడా మంచి రోలే. అండ్ ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండి స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అండి. నేనైతే సోషల్ మీడియా చేస్తాను, కానీ టైం పడుతుంది. ఒక్కొక్క వీడియో లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్వి కలిపి నేను ఈ ఇయర్ వేస్తాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. మంచిగా ఉంటే చెప్పండి, మంచిగా లేకపోయినా చెప్పండి, కామెంట్స్ చెప్పండి. అవైతే నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్. నేను కూడా మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. బిలో కామెంట్ చేయండి. మేము మా నేను చాలా చూశాను అప్స్ అండ్ డౌన్స్ ఇన్ 2025. అవి కూడా నేను మీకు అన్నీ ఒక్కొక్క వ్లాగ్లో నేను మీకు అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. టైం లేక నేను లాస్ట్ ఇయర్ ఏవి పోస్ట్ చేయలేదు, ఈ ఇయర్ పోస్ట్ చేస్తాను అన్నీ. నేను నా పర్సనల్ థింగ్స్ ఏది పోస్ట్ చేయనండి. ఓన్లీ నా వ్లాగ్స్ వచ్చేసేసి
ఇట్లా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నవి, ఇంట్లో చేసుకున్నవి అవి మాత్రమే నేను మీకు చేస్తాను. ఏమైనా బాగా రెడీ అయితే అవి ఫొటోస్ పెట్టడం కానీ, శారీలో ఫొటోస్ ఇవి మాత్రమే నేను పెడతాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వ్లాగ్ చేయలేను. నేను అవి చెయ్యను కూడా. అది టైప్ ఆఫ్ ఛానల్స్ కాదు నాది. అండ్ ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ మెయిన్గా ఈ ఐపీఎల్, ఈ డిఎల్ ఇలా అవుతున్నప్పుడు కూడా ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఇలాంటివి మనమే ఎంకరేజ్ చేస్తుంటే బయట వాళ్ళు వచ్చి మనకి పంగనామాలు పెడతారు. ఫస్ట్ థింగ్. రెండో థింగ్ వచ్చేసి అవి ప్రమోట్ చేయడం వల్ల మీరే లాస్ అవుతున్నారు తప్ప ఏది ప్రాఫిట్ అయితే పొందట్లేదు. కేసు గొడవ అవసరం లేదండి. సో మన లైఫ్ మనం చూసుకోవడం బెటర్. నేనైతే సజెషన్ ఇస్తున్నాను, మీ ఇష్టం. యూట్యూబ్ అంటే కంటెంట్ మాత్రమే ఇవ్వడం కాదు, జనాల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా ఉంటుంది. మీ ఫెస్టివ్ మూమెంట్స్ మాత్రమే షేర్ చేయడం కాదు సోషల్ మీడియా అంటే. ప్రైవసీని కూడా సోషల్ మీడియాలో పెట్టడమే పెద్ద టాస్క్. ఈ వీడియోలో చెప్పడానికి రీజన్ స్టార్ట్ బిగినింగ్ విత్ ద స్టార్ట్ వ్యూడ్ అని అంటారు కదా. సో అందు గురించి ఫ్రెండ్షిప్ చేయండి, కానీ ఒక్కొక్కసారి ఆ ఫ్రెండ్షిప్ వల్ల అడ్వాంటేజ్ అనేవాళ్ళు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అది చూసుకొని జాగ్రత్తగా చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ 247 సబ్స్క్రైబర్స్. నేను మినీ బ్లాగ్స్ చేస్తాను, మెయిన్ బ్లాగ్స్ చేస్తాను. కొన్నిటికి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, కొన్ని నా వాయిస్ ఓవర్ నేను ఇచ్చుకొని నేను పెడతాను. రీల్స్ షేర్ చేస్తాను. ఇంకేమైనా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమైనా చేంజెస్ ఉంటే కూడా లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్. నేను చూస్తాను మీ కామెంట్స్, ఎంతమంది ఏం చేశారో అని కూడా. నాకు టైం ఉంటే కూడా నేను చూస్తానండి. సో స్టే ట్యూన్, స్టే హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. నేను ఒక్కటే ఆశిస్తున్నాను, న్యూ బిగినింగ్, స్టార్ట్ విత్ ద న్యూ కెరియర్, న్యూ థింగ్స్ అండ్ బీ హ్యాపీ. దిస్ ఇస్ ఓన్లీ ఐ కెన్ సే. నెక్స్ట్ వచ్చేసేసి మన ముగ్గుల డీటెయిలింగ్ కూడా నేను చూపిస్తాను, అది కూడా మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసేసి పర్పుల్ వేస్తున్నాను. ఈ ముగ్గు సింపుల్ సిటీ ఎందుకు ఉందంటే 2 sides పీకాక్ మధ్యలో ఫ్లవర్ డ్రా చేశాను. దీనికి టైం పట్టిందండి. మదర్ కూడా హెల్ప్ చేశారు కాబట్టి తొందరగా అయిపోయింది. అది కూడా వస్తుంది వీడియోలో. మా మదర్ లాస్ట్ వీడియోలో మా మదర్ కూడా వస్తారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే విష్ రాకపోవడము. అది మా మదర్ చేశారు. చిన్న డీటెయిలింగ్ మమ్మీ చేసింది, మిగిలినవన్నీ నేనే చేసుకున్నాను. డ్రాయింగ్ కానీ ఇది కానీ. నన్ను తిట్టుకోకండి, నాకు డ్రాయింగ్ రాదు అంత పర్ఫెక్ట్గా. ఎవడో పర్ఫెక్ట్ కాదు, నేను కూడా పర్ఫెక్ట్ కాదు. చేసుకొని నేను చేశాను అనమాట. ఇది సిరీస్. ఇంకేమైనా సిరీస్లు ఉన్నా ఏది ఉన్నా కాన్సెప్ట్ ఉన్నా నాకు మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్, ఇది యాక్చువల్లీ లేట్ పోస్టింగ్ అండి. నేను 31st నైటే తీసుకున్నాను. నేను 2 years నుంచి కేక్ కట్ చేయట్లేదు. అంతకుముందు ఇయర్ 2024 వరకు నేను కేక్ అయితే కట్ చేశాను. 2025లోనే మేము కేక్ కట్ చేయలేదు. ఈ ఇయర్ కూడా మేము చేయలేదు. ఇంకా మేము పెద్ద పిల్లలు అవుతున్నాం అని చెప్పి చేయలేదు. సో నా మెమరీస్ది కూడా నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ మినీ బ్లాగ్లో. డూ ఇఫ్ యూ వాంట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై ఛానల్ హేమరాధిక బ్లాగ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఈ బ్లాగ్ చూసిన తర్వాత టైం పడుతుంది నేను బ్లాగ్స్ ఒక్కొక్కటి అప్లోడ్ చేయడానికి. నేను నవంబర్లో పోస్ట్ చేయాల్సింది డిసెంబర్లో పోస్ట్ చేస్తున్నాను కొన్ని. అండ్ ఇంకొకటి, లాస్ట్ ఇయర్ మేము షిరిడి కూడా వెళ్ళాము, అది నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు డ్యూ టు సమ్ రీజన్స్. టైం కుదరలేదు. నెక్స్ట్ సో నేను ఈ ఇయర్ అది కూడా పోస్ట్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ షిరిడికి వెళ్ళాను. నెక్స్ట్ హైదరాబాద్లో ప్లేసెస్ కూడా ఎక్కువ తిరగలేదు, కానీ తిరిగాను. నేను చార్మినార్ వెళ్ళాను. ఇలా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను హైదరాబాద్లో కూడాను. సో నేను హైదరాబాద్లో ఉంటాను, వెళ్ళాను, ఎక్కువగా తిరగాను, ఇంట్లోనే ఉంటాను. మీరు నా బ్లాగ్స్ నా డాన్స్ వీడియోస్ అవి రెగ్యులర్గా చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది నేను ఇంట్లోనే చేస్తాను, బయట తక్కువ.
ఫోటోగ్రాఫ్స్ మాత్రమే నేను బయట పెడతాను. ఇంటి నుంచి బయటవి, నా కాలేజ్వి ఇదే డీటెయిల్స్ ఇస్తాను. అంతకుమించి నేను పెట్టట్లేదు. తప్పుగా ఉంటే కూడా చెప్పండి. నేను కామెంట్స్ ఎందుకు పెట్టమంటున్నా అంటే నాకు తెలియాలి ఎంతమంది నాది రీచ్ అవుతుంది జనాలకి, ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నాను, ఏమైనా ఇంప్రూవైజేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఏం కావాలి జనాలకి అని కూడా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్స్, న్యూ అప్రోచ్, గెట్ రెడీ, న్యూ ట్విస్ట్ ఇన్ దిస్ ఇయర్. ట్విస్టులు కూడా ఉండొచ్చండి. ఎవడికి ఏం చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు. కానీ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి మనం. న్యూ బిగిన్, న్యూ స్టార్ట్స్, న్యూ స్టంట్స్. అండ్ ఈరోజే ఫస్ట్ డే. ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు దయచేసి సారీ అండి అందరికీ. ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ సమ్ MBA చెప్పా కదా మీకు. MBAకి కూడా ప్రిపేర్ అవుతూ నేను బ్లాగ్ చేస్తాను. అండ్ ఈ బ్లాగ్ ఇంతవరకు అయితే నేను ఈ డీటెయిలింగ్స్ కూడా నేను మీకు ఎందుకు ముగ్గు వేస్తూ చేస్తున్నా అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ముగ్గు వేస్తుంటే చేశాను. కానీ ఇందులో నా వాయిస్ ఓవర్ వినిపించలేదు మీకు. జస్ట్ ఓన్లీ మ్యూజిక్ వల్ల కాపీరైట్స్ పడ్డాయి. నేను అది తీసేసాను. మళ్ళీ పోస్ట్ చేస్తాను. అది కూడా ఈ వీక్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటి. బట్ గివ్ మీ సమ్ టైం ఇస్తే నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ రెజల్యూషన్స్, మీ గోల్స్ అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ప్లీజ్ ఫ్రాడ్స్కి, అవేర్నెస్కి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని వినండి కొంచెం. అలా వినకపోతేనే నష్టాలు జరుగుతాయి. అలాంటి ఛానల్స్ కూడా కొంచెం చూడండి. అంతేగాని ఈ సెలబ్రిటీ వీళ్ళల్లో అదంతా ఫస్ట్ పక్కన పెట్టేసేసి ఫస్ట్ స్టార్ట్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోస్ట్ చేయండి మీ ఇంట్రెస్ట్ని బట్టి. మీకు నచ్చింది మీరు చేయండి. ఎదుటి వాళ్ళు చెప్పారనో వాళ్ళు ఇచ్చేసారనో పక్కన పెట్టేసి, ఒకవేళ ఎదురించాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎదిరించి మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొకటి, కొన్ని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే అది ఫేసింగ్ దెమ్సెల్వ్స్. డోంట్ అలాంటివి ఏమీ పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాలి అని అంటే ఈ డీటెయిలింగ్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. నేను ముగ్గు గురించి కూడా చెప్తూనే మీకు సోషల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ కొన్ని యాప్స్ ఉన్నాయి ఫర్ ద గర్ల్స్ అండ్ ఫ్రాడ్ గురించి. జ్ఞానేశ్వర్ అని ఒక యాప్ ఉంది. నెక్స్ట్ ఉమెన్స్కి అయితే 112 సంథింగ్ యాప్ ఉంది. ప్లీజ్ గర్ల్స్ బయటికి వెళ్ళేటప్పుడు చూసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ యాప్స్ అయితే పెట్టుకోండి మీ ఫోన్లో. సో దట్ ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి సిచ్యువేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఏమైనా సంథింగ్ అవుతే ఇన్ కేస్ ఈ యాప్స్ అనేవి మీకు ఎడ్యుకేట్ చేయడానికే తప్ప చెత్త యాప్స్ కావు. నేను ప్రమోట్ చేయాలనుకున్నవి ఇలాంటి యాప్స్ మాత్రమే. నేను ఐ డోంట్ వాంట్ టు గో టు some apps. It should be not educated, but some members are giving education, so please leave it of them and do whatever you want, your wish. అండ్ అలా అని నన్ను ఇది చెప్తున్నాను, ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తున్నాను. ప్రోస్ తీసుకుంటే తీసుకోండి, లేదు కాన్స్ తీసుకున్నా మీ ఇష్టం. మీకు నచ్చినట్టు మీరు లైఫ్ లీడ్ చేస్తారు. నాకు వచ్చి మీరు ఏం లైఫ్ లీడ్ చేయరు. సో ఇది ఇంతవరకు. నేనైతే ఇప్పుడు ముగ్గు డీటెయిలింగ్ కలిపిస్తున్నా. నేనైతే అవుట్లైన్స్ వేస్తున్నాను. ఇక్కడ ముగ్గు, అక్కడ కూడా అవుట్లైన్ వేసేసాను, మధ్యలో అవుట్లైన్ వేసేసాను. నెక్స్ట్ ధనుర్మాసం ఇంకా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఫ్యూ వీక్స్లో మనకి సంక్రాంతి కూడా వస్తుంది. సో ధనుర్మాసం అయితే ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది సంక్రాంతి వస్తే.
నెక్స్ట్ వచ్చే సంక్రాంతి ఫెస్టివల్. న్యూ ఇయర్ అయిపోయింది. నేను పెద్ద మేజర్ అయితే నేను వేసేది న్యూ ఇయర్కి వేస్తాను, సంక్రాంతికి వేస్తాను. సంక్రాంతి 3 days ముగ్గులు. నెక్స్ట్ దివాళీకి వేస్తాను, అప్పుడప్పుడు దసరాకి వేస్తాను. నేను వేసేది తక్కువే ముగ్గులు. ఇవి మా అద్దరు వేస్తున్నారు అనమాట. సో నేను ఇంకొంచెం తీస్తున్నాను వీడియోస్. మమ్మీ వేస్తున్నారు, అది నాకు వచ్చి హెల్ప్ చేస్తాను అని చెప్పారు కదా, అది కలర్ కాంబినేషన్స్ మమ్మీ చూసే వేశారు. నేను నాకు కలర్ కాంబినేషన్స్ తెలియవు, నాకు కొంచెమే తెలుసు, కొన్ని తెలుసు, ఎక్కువ తెలియవు. మా మమ్మీ హెల్ప్ చేశారు. ఆ నైట్ అరౌండ్ 10-10:15కి మమ్మీ వచ్చి చేసేసరికి ఫాస్ట్గా అయ్యింది. లేకపోతే ఫాస్ట్గా అయ్యేదే కాదు. నేను ఫొటోస్ వీడియోస్ కూడా తీసాను, అవి లాస్ట్కి వస్తాయి, మీకు క్లిప్పింగ్స్ వస్తాయి అవి కూడా. ఇది అవుట్లైన్ అయితే వేస్తున్నా, మమ్మీ వేయలేదు అని చెప్పి మమ్మీని అంటే మమ్మీ వేస్తున్నారు. నేను ముగ్గు వేస్తున్నాను, అట్ ద సేమ్ టైం అవుట్లైన్ కూడా వేసేస్తున్నా. ఫాస్ట్గా అయిపోతుందని వెళ్ళి పడుకోవచ్చు అని చెప్పి. నేను అన్నీ లేటేనండి, అన్నిటికీ లేట్ కమ్మని. నేను పార్టీస్ ఎక్కువ వెళ్ళను, ఇంట్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తాను. ఫ్యామిలీ టైమింగ్సే ఎక్కువ, ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ నాకు. ఫ్రెండ్ సర్కిల్ కూడా నేను బయటకు వెళ్ళాను. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసేసి, ఇది డీటెయిల్స్ ఆఫ్ ముగ్గు వేస్తున్నాను. రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను. ఇక్కడ కొన్నిటికి మమ్మీ స్కిప్ చేస్తే నేను మిగిలినవి కంప్లీట్ చేస్తున్నాను అనమాట. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి డీటెయిలింగ్ కూడా చేస్తున్నాను. డీటెయిలింగ్ వల్ల ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి కవర్ అయిపోతాయి. మమ్మీ చేసి వదిలేసినవి నేను పూర్తి చేశాను. మమ్మీ విష్ ఒకటి రాశారు, కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసారు. ఈ క్లిప్పింగ్ ఎండ్లో మీకు తెలుస్తుంది అవన్నీ. సో ఇదేనండి మా ఫైనల్ ముగ్గు. అండ్ సర్దేస్తున్నాను, అక్కడ కలర్స్ కూడా సర్దుకుంటున్నాను. నెక్స్ట్ అక్కడ డీటెయిల్స్ మిగిలింది ఇంకంప్లీట్ ఉంటే ఫిల్ చేస్తున్నాను అనమాట. సో అదనమాట ఈ వ్లాగ్. ముగ్గు, దానికి నేను వేసే రంగులు అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ టు షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమరాధిక వ్లాగ్స్. అండ్ ఫర్ గివింగ్ మీ 247 సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు మీరు ఎంకరేజ్ చేస్తే నేను మంచి మంచి వ్లాగ్స్ కూడా నేను అందరికీ తీసుకొని రావాలని అనుకుంటున్నాను. మమ్మీ నేను కొంచెం డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడ ఆగి అక్కడ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని ఏమైనా వేరియబుల్స్ బాగున్నాయా బాగాలేవా అని అడుగుతున్నాను. మమ్మీకి అయితే నచ్చింది. మమ్మీ కూడా కొన్ని హెల్ప్ చేశారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నా వాయిస్ ఓవర్లో కూడా మీరు చెప్పచ్చు నాకు. నేను ఇది యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తున్నాను అండి. మా మదర్ కూడా విష్ రాయలేదే అని చెప్పి తనే రాశారనమాట. అదొక్కటి మిగిలింది నేనే చేసుకున్నాను. దిస్ ఈస్ హౌ ఐ డిడ్ మై న్యూ ఇయర్ నైట్ సెలబ్రేషన్స్. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా దిగేసేసి 11 అయ్యింది. నేను పైకి వెళ్ళేటప్పటికి బయట వేసి ఇక్కడ లోపలికి వెళ్ళినప్పటికీ అవన్నీ లాస్ట్లో వస్తాయి మీకు. ఈ వీడియో ఎండ్లో మీకు అవన్నీ ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ వ్లాగ్కి అయితే ఇంతే. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కానీ, మీ న్యూ ఇయర్ థింగ్స్ కానీ, స్ట్రేంజ్ థింగ్స్ కానీ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ షేర్ మీ రెజల్యూషన్స్. నేను ఎంతమంది రెజల్యూషన్స్ పెట్టుకున్నారో, ఎన్ని అచీవ్ చేస్తున్నారో కూడా నాకు తెలియాలని ఉంది. ఈ ఇయర్ మాత్రమే నేను పెట్టుకున్నాను రెజల్యూషన్. ఎవ్రీ ఇయర్ నేను అసలు ఏం పెట్టుకోను రెజల్యూషన్స్ కానీ ఏమైనా కూడా. అండ్ ఈ ఇయర్ కూడా నాకు స్పెషల్, సో అందుకు రెజల్యూషన్ పెట్టుకున్నాను. చెప్పాను కదండి, మమ్మీ కూడా నాకు హెల్ప్ చేస్తారు, నేను ఒక్కదాన్నే ఏవి చెయ్యను.
మా మదర్ కూడా కొన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తారు, కొన్ని విషయాల్లో తోలు తీసేస్తారు, వద్దనే చెప్తారు. కొన్ని విషయాల్లో వింటాను, కొన్ని విషయాల్లో వినను, అంతే డిఫరెన్స్. మదర్ మాట కూడా నేను వింటాను. డీటెయిలింగ్స్ కొన్ని చిన్న మమ్మీ చేశారు డీటెయిలింగ్స్. హియర్ కమ్స్ ద ఎండింగ్. ఇయర్కి ఇదే ముగ్గు, ఎవ్రీ ఇయర్కి చేంజ్ అవుతుంది ముగ్గు. నేను ముగ్గులో అంత ఎక్స్పర్ట్ని కాదు. హియర్ ఈస్ ఫైనల్ ముగ్గు, ఫైనల్ థింగ్స్. ఎస్, ఇది ఈ డీటెయిల్స్ కొన్ని కలర్స్ ఫిల్ చేయలేదు, డీటెయిలింగ్స్ అక్కడ వేయలేదు మమ్మీ కలర్, అది నేనే వేసుకున్నాను. కలర్ వేసి అవుట్లైన్స్ వేస్తున్నాను, అందుకే మమ్మీకి ముగ్గు అడిగాను అనమాట. అండ్ ఇదిగోండి, దిస్ ఇస్ మీ హౌ ఐ యామ్ డూయింగ్ దిస్ డీటెయిలింగ్. ముగ్గుతి డీటెయిలింగ్స్ చెప్పాను, ఇది కూడా చెప్పాను. ఇక్కడ వచ్చేసేసి కలర్ కాంబినేషన్స్ నేను సింపుల్ కలర్స్ పిక్ చేసుకున్నాను, టూ మచ్ హెవీ. కొన్ని మాత్రం మా మదర్ సజెస్ట్ చేశారు. మా మదర్ కూడా సపోర్టివ్గా అండి. కొన్ని విషయాలు తోడు తీసేస్తారు. తీయడం అని అంటే కొట్టడం కాదండి, మాటలతోనే కొన్ని యుద్ధాలు కూడా జరుగుతాయి. సైలెంట్ వార్ అంటారు కదా, అవి మాటలతో జరుగుతాయి. ఇదిగోండి, దిస్ ఇస్ ద లాస్ట్ డీటెయిలింగ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చేసాను. ఇది న్యూ ఇయర్ది మళ్ళీ రీవేసాను అనమాట. సో ఇది లాస్ట్ అవుట్లైనింగ్ ఫర్ ద న్యూ ఇయర్ వి హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ కూడా నేను ఇలా డీటెయిల్స్ ఇచ్చేసుకున్నాను. హియర్ కమ్స్ లాస్ట్ థింగ్స్. అండ్ మళ్ళీ డీటెయిల్స్ లాస్ట్లో ఇచ్చేసుకున్నాక మళ్ళీ రీడీటెయిలింగ్ ఇచ్చేసిన తర్వాత నేను మా మదర్ని అడిగాను, నా సింపుల్గా ఉంటే ఏం బాగాలేదు అని అంటే, ఉందని సింపుల్గానే అని అన్నారు. హియర్ కమ్స్ ద అవుట్పుట్ హౌ ఐ మేడ్ ఇట్. ఇదిగోండి, నేను తీసిన చిన్న వీడియో క్లిప్. ఇక్కడ వెనకాల ఎక్కువ లైట్ ఫోకస్ అయింది, సో అందుకే డోంట్ మైండ్ ఇట్. ఇంటి ముందే వాకిలి ముందే నేను వేసిన ముగ్గుది అని నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఫోటో తీద్దాం అనుకుంటే ఇక్కడ వైట్ పడుతుంది. అండ్ ఇది నేను గీస్తున్నప్పుడు తీసిన పిక్, మళ్ళీ గీసాను కదా, అది తీసిన పిక్. ఇది ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై హేమ రాధిక బ్లాగ్స్ ఛానల్.